హాయ్ అండి, వెల్కమ్ టు రాహిత్య రెసిపీస్. ఈరోజు మన వీడియోలో సాంబార్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. చూడండి, మీరు ఇలా సాంబార్ తయారు చేసినట్లయితే మంచి హోటల్లో సాంబార్లా టేస్ట్ వస్తుందండి. చూడండి, మనం ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువ ఫస్ట్ సాంబార్ వేయించుకుంటాం కదండి కర్రీస్లో. అలాగే ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి. మనం మార్నింగే సాంబార్ చేసి పెట్టుకున్నట్లయితే మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో వేసుకోవచ్చు, ఆఫ్టర్నూన్ లంచ్లో కూడా వేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా టేస్టీగా ఉండే సాంబార్ ఎలా తయారు చేయాలో ఈరోజు మీ అందరికీ చూపించబోతున్నానండి. ఇంకెందుకండి ఆలస్యం, సాంబార్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. సాంబార్ ఎలా తయారు చేయాలో చూసే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. టమాటాలు, ములక్కాయ, చూడండి ఇలా కట్ చేశాను ములక్కాయ. క్యారెట్నేమో ఇలా రౌండ్గా కట్ చేసుకున్నానండి. ఇదిగోండి, ఇలా అయితే బాగా ఉడుకుతుంది, బాగుంటుంది సాంబార్లోకి. ఇవేమో ఇలా కట్ చేశానండి నేను. పచ్చిమిర్చిని స్ట్రైట్గా, ఉల్లిపాయని 4 పలకల కింద కట్ చేసుకుంటే సాంబార్లో తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. ఇవండి చిన్న ఉల్లిపాయలు ఇవి. ఇలా మనం వెజిటేబుల్స్ని తీసుకున్నాం కట్ చేసి పెట్టుకొని. నెక్స్ట్ ఇవి వాటర్లో వేసి తీసుకున్నానండి. కట్ చేసి వాటర్లో వేసాను. ఆనపకాయ ముక్కలు, వంకాయ ముక్కలు. ఇవి ఎందుకంటే మనకి వంకాయ ముక్కలు అనేది కన్నవారిపోతాయి కాబట్టి కొంచెం సాల్ట్ వేసి వాటర్లో వేసి పెట్టానండి. ఇవండి మనకి సాంబార్లో కావాల్సిన వెజిటేబుల్స్. ఇప్పుడు ఈ సాంబార్ పెట్టడానికి నేను 1/2 కేజీ కందిపప్పు తీసుకున్నానండి. ఇదిగోండి, 1/2 కేజీ కందిపప్పుని నేను వాటర్లో పోసుకొని 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని అందులో ఏవైతే మనం పచ్చిమిర్చి స్ట్రైట్గా కట్ చేసి పెట్టుకున్నామో ఇప్పుడు ఈ కుక్కర్లో యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్కర్ మూత పెట్టేసి ఉంచుతానండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఓపెన్ చేస్తే మనకి పప్పు చాలా బాగా ఉడికిపోతుందండి. మనకి 3 విజిల్స్ తర్వాత ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేశానండి. చూడండి ఎంత నీట్గా మనకి పప్పు అనేది చక్కగా ఉడికిపోయింది. ఇలా మనకి సాంబార్లోకి పప్పు అనేది మెత్తగా ఉడకాలండి. ఉడికినప్పుడే మనకి సాంబార్ అనేది మంచి టేస్టీగా ఉంటుంది. సాంబారు ఎందులో పెడదాం అనుకుంటున్నానో ఈ పప్పు తీసుకెళ్ళి అందులోకి షిఫ్ట్ చేసేసి ఇప్పుడు పప్పు తీసిన కుక్కర్లోనే కొంచెం వాటర్ పోసానండి. ముక్కలు ములిగేంత కొంచెం వాటర్ పోసి నేను ఏవైతే వెజిటేబుల్స్ తీసుకున్నానో అవన్నీ కూడా ఈ పప్పు ఉడికిన కుక్కర్లోనే వేసేస్తున్నానండి. ఇవి వేసి మళ్ళీ కుక్కర్ మూత పెట్టి ఒక్క విజిల్ రప్పిస్తే సరిపోతుందండి. ఎక్కువ విజిల్స్ వచ్చాయనుకోండి బాగా మెత్తగా అయిపోతాయి. పప్పుని ముక్కలు కలిపి పెట్టేసిన ముక్కలు బాగా మెత్తగా అయిపోతాయండి. అప్పుడు సాంబార్లోకి మనకి టేస్టీగా ఉండదు. చూడండి, ఇప్పుడు నేను ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా కుక్కర్లో వేసేస్తున్నాను. ఇవి వేసి ఒక్కసారి మాత్రమే స్టవ్ మీద పెట్టి ఒక్క విజిల్ రప్పిస్తాను. 1/2 కప్పు చింతపండు తీసుకున్నానండి ఇందులోకి. చూడండి, ఉడికిన పప్పుని ఒక్కసారి మెదుపుకోవాలి. మెదిపే ముందు ఇందులో 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ యాడ్ చేసుకొని నేను పప్పు గుత్తుతో దీన్ని ఇలా బీట్ చేస్తున్నానండి. మీరు కూడా ఇలాగ చేసుకోవచ్చు, లేదంటే ఒకసారి మిక్సీ చేసేసుకోవచ్చు. నేనైతే పప్పు గుత్తుతో దీన్ని ఇలాగా మెత్తగా చేస్తున్నానండి. ఇలా చేసుకున్నట్లయితే మనకి సాంబార్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కడా కూడా పప్పుగా లేకుండా ఉంటుంది. చూడండి, 1 విజిల్ వచ్చేసింది. వెజిటేబుల్స్ చూడండి ఎంత చక్కగా బాయిల్డ్ అయిపోయాయో. దీంట్లోకి చింతపండు అనేది తీసుకోవాలండి. చింతపండు పులుసు చేస్తున్నాను నేను ఇప్పుడు. చూడండి, బాగా పులుసు వచ్చేలాగా మనం ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పులుసుని నేను పప్పులో యాడ్ చేస్తున్నానండి. పుల్లగా ఉంటే మనకి సాంబార్ అనేది మంచి టేస్టీగా ఉంటుంది. చూడండి, పులుసు వేస్తున్నాను. పప్పు ఉడికిన తర్వాత పులుసు తీసుకొని ఇలాగ మనకి మిక్స్ చేసుకొని పులుసు అనేది వేసుకోవాలి. ఇందులో వేయడం వల్ల ఎక్కడా కూడా గింజలు అవి కూడా మన కిందకి రాకుండా ఉంటాయి. ఇందులో 1 స్పూన్ కారం యాడ్ చేసుకొని మొత్తం ఈ మిశ్రమాన్ని అంతా కూడా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి ఎలా మిక్స్ చేస్తున్నానో. అలా మొత్తం పులుసు కారం అన్నీ మిక్స్ అయ్యేలాగా మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేశానండి. నేను విడిగా తీసుకున్న వాటర్ ఏం కాదు. ఇదిగోండి ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కల్లో వాటర్తో పాటు నేను ఈ ముక్కలను కూడా వెజిటేబుల్ కూడా నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. చూడండి వెజిటేబుల్స్ అన్నీ బాయిల్డ్ అయిపోయినాయి కదా చక్కగా. వెజిటేబుల్స్ అందులో ఉన్న వాటర్ కూడా దీంట్లోకి యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి, ఎక్కువ మిక్స్ చేయకూడదండి. ఇలా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి. తర్వాత హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ 2 స్పూన్స్ వేస్తున్నానండి. ఇలా సాంబార్ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ లేకపోతే అవుట్ సైడ్ తీసుకున్న ప్యాకెట్ సాంబార్ పౌడర్ కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టానండి, లో ఫ్లేమ్లో పెట్టాను నేను. చూడండి ఎంత చక్కగా ఉందో. ఎక్స్ట్రా వాటర్ కొంచెం ఇంకా చిక్కగా అనిపిస్తే మీకు వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి వెజిటేబుల్స్ ఉన్న వాటరు, అందుకని నేను ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయట్లేదు. చూడండి పులుపు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయా లేదా అనేది ఒకసారి టేస్ట్ చేయండి. టేస్ట్ చేస్తే పుల్లగా ఉంటే ఓకే, ఉప్పు కూడా సరిపోయిందా లేదా అనేది ఒకసారి మీరు చూసుకోండి. చూడండి ఎంత చక్కగా మనకి సాంబార్ అనేది రెడీ అయిపోతుందో. ఇలా వెజిటేబుల్స్ అన్నీ ఎక్కువ ఉంటే సాంబార్ మంచి టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక 15 మినిట్స్ సాంబార్ని లో ఫ్లేమ్లో పెట్టి నీట్గా మరగనివ్వాలండి. మరగనిచ్చినట్లయితే మనకి సాంబార్ అనేది మంచి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మరుగుతూ ఉండగా నేను ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేశానండి. చూడండి నేను కొత్తిమీర ఎలా యాడ్ చేశానో. ఇలా ఉంటే మనకి మంచి టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్ కోసం. మరుగుతూ ఉందండి సాంబారు. ఇప్పుడు ఇందులోకి చిన్న బెల్లం ముక్క యాడ్ చేస్తున్నానండి. ఇలా బెల్లం వేసుకున్నట్లయితే సాంబార్ అనేది మనకి మంచి టేస్ట్ వస్తుంది. చూడండి సాంబార్ అనేది ఎంత చక్కగా మరుగుతుందో. ఇలా నీట్గా 15 మినిట్స్ మరగపెట్టుకోవాలండి. ఈలోపు తాలింపు దినుసులు తీసుకుందాం. సాంబార్లోకి కావాల్సిన తాలింపు దినుసులు తీసుకున్నానండి. చూడండి ఒక స్టవ్ మీద సాంబార్ మరుగుతూ ఉంది, ఇంకొక స్టవ్ మీద నేను తాలింపు అనేది వేస్తున్నాను. స్టవ్ మీద చిన్న బాణీ పెట్టుకుని అందులో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని మనం తీసుకున్న తాలింపు దినుసుల్లో ముందుగా ఎల్లుల్లిపాయ రేకలండి ఒకసారి కచ్చాబిచ్చా దంచి వేస్తున్నాను. పేలకుండా ఉంటాయండి అలా దంచినట్లయితే. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు ఇందులోకి వేసానండి. తాలింపులోకి చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేశానండి. ఇంగువ వేసినట్లయితే మనకి సాంబార్ అనేది మంచి టేస్టీగా ఉంటుంది. చూడండి ఇలాగా నీట్గా వీటిని వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత మన దగ్గర ఉన్న ఎండుమిర్చి, కరివేపాకు కూడా ఇందులో యాడ్ చేశానండి. చూడండి ఎలా వేగుతున్నాయో. ఇలా నీట్గా వేపించుకొని తాలింపు పెట్టుకోవడమేనండి. చాలా చాలా ఈజీ అండి సాంబార్ పెట్టుకోవడం. మనకి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది మార్నింగ్ మనకి ఇడ్లీలోకి చాలా ఇష్టంగా వేసుకుని తింటారండి అందరూ. ఇడ్లీ సాంబార్ చాలా బాగుంటుంది కదండి, టేస్ట్ కూడా. చాలా ఈజీగా టేస్టీగా మనం సాంబార్ అనేది ఇలా నీట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఇవన్నీ నీట్గా కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇవి తీసుకెళ్ళి మనం సాంబార్లో యాడ్ చేసుకోవాలండి. చూడండి తాలింపు బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఈ సాంబార్లో యాడ్ చేసేస్తున్నాను. చూడండి స్టవ్ ఆఫ్ చేసుకుని తాలింపు దినుసులు ఈ సాంబార్లో యాడ్ చేసేసాను. చూడండి మన ఎంతో చక్కగా సాంబార్ అనేది రెడీ అయిపోయింది. మనం ఇది కమ్మగా వేడివేడి రైస్లో పెట్టుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఈ సాంబార్ని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కమ్మగా ఈ సాంబార్ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.